హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే వంకాయతోటి మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అనుకోకుండా అప్పటికప్పుడు గెస్ట్లు వస్తే కర్రీ చేయాలనుకోండి, ఈజీగా ఫ్రై చేసేయచ్చు అనమాట అండి. ఇలా వంకాయ ఉల్లికారం ఫ్రై సూపర్ టేస్ట్గా ఉంటుంది. వంకాయలు అయితే తీసుకోండి. ముందు నేనైతే ఇక్కడ మాకు గుత్తి వంకాయలు దొరకవు అనమాట. చిన్న చిన్న గుత్తి వంకాయలు ఉంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. ఇలాంటి పెద్ద పెద్ద వంకాయలే ఉంటాయి ఇక్కడ మాకు. అందుకు నేను ఇలా పొడవుగా కట్ చేసేసి వండేస్తూ ఉంటాను కూర. గుత్తుల్లా కావాలంటే ఇంకో ఈ మాత్రం ఇలా కట్ చేసి ఇలా గుత్తుల్లా కోస్తాను. ఇప్పుడైతే ఒక 2 కాయలకైతే ఒక పావు కేజీ ముక్కల వరకు అయిపోయాయి. ఇలా పొడవుగా కట్ చేసేసి అన్నీ ముందుగా మనం నీళ్ళల్లో వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కలిపిన నీళ్ళు ఉంటాయి కదా, అందులో వేసేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ ఏవైనా సరే ఈ టైప్లోనే ఇంతంత పొడవే ఉంటాయన్నమాట. చిన్న చిన్న వంకాయలు అయితే ఉండవు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా పోపు దినుసులు అనేవి వేసేసుకుని ఇంగు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత ఇందులోకి వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. ముందుగా వంకాయలు వేయించుకున్న తర్వాత మనం మిగిలిన మసాలా అది ఏం వేయాలో చూద్దాము. ఇలా వేసేసి కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా ఉప్పు కూడా కొంచెమే వేయాలి. మళ్ళీ తర్వాత మనం కూరలో వేసుకుందాము. కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయన్నమాట. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే తొందరగానే మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఈ మసాలా కూడా చాలా ఈజీ అనమాట అండి. సింపుల్గా అయిపోతుంది. ఎక్కువసేపు శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పళ్ళు కానీ పచ్చి కానీ, అలాగే అల్లం వెల్లుల్లి కొద్దిగా 1 లేక 2 టమాటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం మళ్ళీ పసుపు కూడా వేసి ఉప్పు వేసి కారం, కూర కారం ఉంటుంది కదా, అది వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి, అలాగే లైట్గా గరం మసాలా పొడి వేసాను. ఇవన్నీ వేసేసి కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అలాగ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకుని మనం ముందు వంకాయలు ఉడికేయలేదో చూద్దాము. ఆల్మోస్ట్ వంకాయలు అయితే ఫ్రై అయిపోయి ఇంకొక 2-3 నిమిషాల్లో వంకాయలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే ఈ పాయింట్లో ఉండగానే మనం ఈ కారం అనేది వేసేసుకోవాలి ఇందులోకి, మసాలా అనేది. ఇలా పచ్చిగా అన్నీ గ్రైండ్ చేసి వేసింది అయితే ఒక టేస్ట్గా ఉంటుంది. ముందు రైట్గా వేయించి చేసింది అయితే ఇంకొక టేస్ట్గా ఉంటుంది. అదే గుత్తి వంకాయలు అనుకోండి, ముందే ఈ మసాలా కొంచెం వంకాయల్లో కూరి కొద్దిసేపు మగ్గించిన తర్వాత అప్పుడు మిగిలిన మసాలా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవచ్చు. ఇంకా పులుపది ఏం వేయక్కర్లేదండి. ఆల్మోస్ట్ టమాటా ఉంది కదా, ఇందులో ఎక్కువ వేసుకున్నాం సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసి 1-2 నిమిషాల పాటు అలా మూత పెట్టేస్తే టేస్టీగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో తినొచ్చండి, చపాతీల్లో తినొచ్చు, పరోటాల్లో తినొచ్చు. చాలా బాగుంటుంది రోటీల్లో గదిని. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే మరి మీకు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ చేయండి. వంకాయ ఉల్లికారం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసినట్టుగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పైన ఇలా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీగా వంకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.